మ్యాథమెటిక్స్ గ్రీకు భాషా పదాలైన మ్యాథేనియన్ అంటే టెక్ని అను పదముల నుండి ఉద్భవించింది. మ్యాథోనియన్ అంటే నేర్చుకోవడం అని అర్థం. టెక్ని అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. ఈ మ్యాథమెటిక్స్ అనేది మ్యాథినో అను నవీన గ్రీకు భాషా పదమైన మరియు మ్యాథినో అనేదేమో నవీన గ్రీకు భాషా పద్ధతి. మ్యాథనో అనేది ప్రాచీన గ్రీకు పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే లెర్న్, నేర్చుకొనుట అర్థం. ఇల్మి పదం అయితే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. ఇల్మి అనేది అరబిక్ భాషా పదం. మ్యాథినో అనేది నవీన గ్రీకు భాషా పదం. మ్యాథనో అనేది ప్రాచీన గ్రీకు భాషా పదం. ఈ రెండిట్లకి అర్థాలేమో నేర్చుకోవడం. ఇల్మీ పదానికి అర్థం ఏంటంటే అరబిక్ భాష నుంచి వచ్చింది. ఈ మ్యాథమెటిక్స్ భాషలో ఆర్ట్స్ మ్యాథమెటిక్స్ను అరబిక్ భాషలో ఏమంటారంట? ఆర్ట్స్ మ్యాథమెటికా అంటారు. ఆంగ్లంలో అనగా ఏ మ్యాథమెటికల్ ఆర్ట్ అంటే గణిత కళ అని అంటారు. మ్యాథమెటికల్ ఆర్ట్ అంటే గణిత కళ. గణితం అను పదం గణ్ అను సంస్కృత పదం నుండి వచ్చింది. దీని అనగా లెక్కించడం అని అర్థం. గణితాన్ని హిందీ మరియు పంజాబీల్లో గణిత అంటారు. బెల్ ఏం చెప్పాడు? సంఖ్యారాశి సమూహాల్లో కూడిందే గణితము అని చెప్పాడు. సంఖ్యారాశి సమూహాలతో కూడిందే గణితం అని చెప్పింది ఎవరంటే బెల్ అనే సైంటిస్టు. బెంజమిన్ పీర్స్ అనేవాడు ఆవశ్యక పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పాడు. ఇదేమో సంఖ్య గురించి చెప్పింది బెల్ ఎప్పుడు సంఖ్య. బెంజమిన్ పీర్స్ అనేవాడు ఆవశ్యక పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పాడు. అవసరమైన నిర్ధారణను రాబట్టడం గణితం. రాబట్టాలి. ఆవశ్యక పర్యవసానాలను ఊహించడమే విజ్ఞానమే గణితం అని చెప్పింది ఎవరు? బెంజమిన్ పీర్స్. మేరియా పియరీ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని చెప్పింది మేరియా పియరీ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే చెప్పింది ఎవరంటే మేరియా పియరీ. తర్వాత నిత్య జీవితంలో ఉపయోగపడేవి ప్రశస్తమైనది ప్రదర్శింపబడింది గణితం అని చెప్పింది ఈ మేరియా పియరీ. నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రం కనుగొన్నది మానవునికి నిత్య జీవితంలో ఉపయోగపడేది ప్రశస్తమైనది ప్రదర్శించబడేది గణితం అని చెప్పింది మేరియా పియరీ. పరికల్పిత తర్వాత ఉత్పాదక వ్యవస్థ గణితం అని చెప్పింది మేరియా పియరీ. బెంజమిన్ పీర్స్ అనేవాడు ఏం చెప్పాడు? విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైంది మానవునికి నిత్య జీవితంలో ఏమీ లేదని చెప్పాడు. బెర్ట్రాండ్ రస్సెల్ అనేవాడు స్వీకృతాలు ఫలితాలు కూర్చునబడే గణితం అని చెప్పింది ఎవరంటే బెర్ట్రాండ్ రస్సెల్. స్వీకృతాలు అనగా అంటే తనకు తాను నిజమని నమ్మి చేసే ప్రతిపాదనే స్వీకృతాలు అని అంటారు. తనకు తాను నమ్మి చేసే ప్రతిపాదన ఏమంటారు?